దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 30 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండు, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ల్యాండ్ ఆనుకోని సాగర కాలువ ఉన్నదండి. ఈ ల్యాండ్ ఆనుకోని సాగర కాలువ ఉన్నది. 30 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 10,00,000 రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు. నేను బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం చూశాను. 100% నేను ఈ ల్యాండ్ కొంటాను. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. దయచేసి టైమ్ పాస్ కోసం నాకు మీరు ఫోన్ చేయొద్దు. టైమ్ పాస్ కోసం మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. జెన్యూన్‌గా 100% కొనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి, లేదా నాకు మెసేజ్ పెట్టండి. వేరే వ్యక్తులు నాకు ఎవరు ఫోన్ చేయకండి, మెసేజ్ చేయకండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఏ టు జెడ్ ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్. మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. మీరు ఈ ప్రాపర్టీస్ కొనాలంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలెను. మీరు ఈ ప్రాపర్టీస్ కొనాలంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలెను. ఈ ప్రాపర్టీస్ కాదండి, జీకే రియల్ ఎస్టేట్ తరపున మీరు ఏ ప్రాపర్టీస్ కొనాలనుకున్నా 100% అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలెను. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైము జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 30 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 10,00,000 రూపాయలు. సాగర కాలువ ఆనుకొని ఉన్నది. ఈ సాగర్ వాటర్ అయితే ఈ ల్యాండ్‌కి ఎటువంటి ఇబ్బందేం లేదు. వాటర్ 100% గ్రౌండ్ వాటర్ బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేలోపు ఈ ల్యాండ్‌లో 3 బోర్లున్నాయి. ఒక్కొక్క బోరు 2.5 ఇంచు వాటర్ వస్తది. 3 బోర్లున్నాయి. కరెంట్ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేశారు. అవునవును సార్. ఓకే సార్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? అది 29 ఎకరాల 31 సెంటు సార్. ఒకటే ల్యాండ్. టోటల్ మొత్తం 29 ఎకరాల 31 సెంటు సార్. ఓకే. అది మొత్తం ఇద్దరి పేరు మీద ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరి పేరు మీద ఉంది ఈ ల్యాండ్. మొత్తం ల్యాండ్ మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. అదే అమ్ముతామని చెప్పాము. అంటే ఇప్పుడు ఈ 29 ఎకరాల అమ్ముతురు. మొత్తం సార్. మొత్తం మరి ఇందాక మీరు నాతో 10 ఎకరాలు అన్నట్టు గుర్తుంది నాకు. 10 ఎకరాలు కాదు సార్. 29 ఎకరాలు. మీకు వీడియో పెట్టి. మీరు అన్నది 29 ఎకరాలేనా? 29 సార్. అటైతే నేను ఏంటంటే తప్పిన ఉంటాటైతే. వీడియో పెట్టే చూడండి సార్. నాకు వీడియో పెట్టారు సార్. కానీ మీరు నాకు ఇందాక చెప్పినట్టు అప్పుడు నేను ట్రాఫిక్ లో ఉన్నాలే. 10 ఎకరాలు అన్నట్టు నాకు గుర్తుంది అందుకని. లేదు సార్. కాదు, అట్లయితే 29 ఎకరాల 31 సెంటు. 31 సెంటు. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. సో ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? మొత్తం 3 బోర్లు ఉన్నాయి సార్. 3 బోర్లు. ఒక్కొక్క బోర్లో ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? 2.5 వాటర్ వస్తాయి సార్. ఒక్కొక్క బోర్లో 2.5 ఇంచు వాటర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ 29 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫినిషింగ్, ఒక రూము, మామూలు మెటీరియల్ వేసుకునే దానికి రూమ్ ఉండేదానికి. ఓకే, 1 సెకండ్. సారీ సార్, నేను అడిగిన దాన్ని చెప్పండి, వేరే విధంగా అనుకోవద్దు. ఓకేనా? ఓకే. ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ ఉందా? ఉంది సార్. మెయిన్ గేట్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. మెయిన్ గేట్ ఉంది. ఈ 29 ఎకరాల లోపల ల్యాండ్ లో షెడ్లు ఉన్నాయా ఏమన్నా? రూమ్ కానీ? ఒక షెడ్ ఉంది సార్.
ఒక షెడ్ అంటే అది రేకుల షెడ్గా బిల్డింగా? రేకులు రేకుల షెడ్ సార్. రేకుల షెడ్ అంటే చిన్న బిల్డింగ్, చిన్నది రేకుల షెడ్డా పెద్ద రేకుల షెడ్డా? చిన్న రేకుల షెడ్. ఒక ఫ్యామిలీ ఉండే రేకులు. ఓకే, ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు దాంట్లో బాత్రూమ్ అవి కూడా ఉన్నాయా? అలాంటివి లేవు సార్, మామూలు కట్టించుకోవాలి. మామూలుగా అయితే ఉండటానికి అంతేగాని అటాచ్ బాత్రూమ్ అలాంటిది అయితే ఏం లేదు. లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 29 ఎకరాల్లో కరెంట్ ఉందా? కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది సార్, సపరేట్ దానికి. ఓకే, ఈ ల్యాండ్ సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఒక ట్రాన్స్ఫర్ సపరేట్. ఓకే, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఉన్నాయి. 3 బోర్లు ఉన్నాయి. అవును సార్. ఒక్కొక్క బోరు 2.5 ఇంచు వాటర్ వస్తాయి. వెరీ గుడ్. ఒకటి. రెండోది వచ్చేలోపు సార్, దీంట్లో నేల సాయిల్ ఎలా ఉంటుంది? ఇది రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? రెడ్ అండ్ బ్లాక్ మిక్స్డ్ సాయిల్ సార్. ఓకే, రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. మిక్స్ అయింది. ఓకే సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేలోపు సార్ ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండ్? ఇది వీళ్ళు కొనుగోలు చేశారు సార్, కొన్నారు సార్. ఉదాహరణకి వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? కొని దగ్గర 10 years అవుతుంది సార్. వీళ్ళు కొని 10 సంవత్సరాలు అవుతుంది. అవును సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? డాక్యుమెంట్ నెంబర్ 1 ఉంది సార్, ఇబ్బంది లేదు. పాస్ పుస్తకాలు ఉన్నాయా? పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అసలు లేదు సార్ ఇబ్బంది. ఇంకోటి సార్, వీళ్ళు ఈ ల్యాండ్ మీద ఏమన్నా బ్యాంక్ లోన్ తీసుకున్నారా? ఏం లేదు సార్. బ్యాంక్ లోన్ అయితే ఏం తీసుకోవాలి వీళ్ళు? బ్యాంక్ లోన్ కానీ క్రాప్ లోన్ కానీ ఏం లేదు. క్రాప్ లోన్ కానీ బ్యాంక్ లోన్ కానీ ఇలాంటి లోన్లు ఏం తీసుకోవాలా? సో తీసుకున్న ఎడల దాన్ని కట్టే బాధ్యత మాది. అది ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ తీసుకుంటారు, నేను చెప్పి దాని గురించి కాదు, ఉదాహరణకి అడుగుతాను. తీసుకున్న ఇప్పుడు సపోజ్ నేను ల్యాండ్ కొంటాను అనుకోండి సార్, నేను ఏదైనా అగ్రిమెంట్ కడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ల్యాండ్ వాళ్ళు ఏదైనా బ్యాంకులో ఉంటే దాన్ని క్లియరెన్స్ చేసి ఇస్తారు మనకి. అవునవును సార్. అది కామన్. ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌస్ కానీ అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ మొత్తం ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకుంటారు అందరూ. అవి కామనే కదా. ఒకటి. ఇది వచ్చేలోపు సార్, దీంట్లో ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ వీళ్ళు సొంతగా చేసుకుంటున్నారా లేకపోతే ఎవరికైనా కౌలు ఇచ్చారా? కౌలు సార్, కౌలు ఇచ్చారు. ఏమేం పంటలు వేస్తున్నారు ప్రజెంట్ ఈ 29 ఎకరాల్లో? మిర్చి, పొగాకు వేసారు సార్. ఈ 29 ఎకరాల్లో మిర్చి వేస్తున్నారు అండ్ పొగాకు వేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళు కౌలుకి ఇచ్చున్నారు కదా. అవును సార్. ఎంత ఇస్తారు ఈ 29 ఎకరాలకి? ఎకరానికి 15,000 ఇస్తారు. ఎకరానికి 15,000. అవును సార్. అంటే ఉదాహరణకి 30 ఎకరాలు అనుకుంటే 3 పదులు 30, 3 5 15, 4,50,000 రూపాయలు సంవత్సరానికి కౌలు వస్తుంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఇంకోటి, నేల వచ్చినప్పుడు రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. అవును సార్. ఒకటి. రెండో వచ్చి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను అగ్రిమెంట్ చేయించుకున్నానండి, నాకు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు వీళ్ళు? మీరు ఎమ్మటే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా ఓకే, ఒక నెల లోపు టైం పెట్టుకున్నా కూడా ఓకే సార్. ఓకే, నెలైనా లేకపోతే ఏదైనా 2-3 నెలలు కావాలన్నా కానీ మాట్లాడిస్తారా? అట్టలేదు సార్, అట్లా అవకాశం లేదు. 2-3 నెలలు ఇవ్వరు? ఇవ్వరు సార్, నెల లోపు ఇస్తారు. స్పాట్ రిజిస్ట్రేషన్ అయినా ఓకే సార్. స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే అది ఓకే సార్, నో ప్రాబ్లం. స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలని చేస్తారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు 1/4 కాకుండా ₹1, ₹10 ఎక్స్ట్రా కడితే ఎక్కువ రోజులు టైం ఇవ్వడానికి అవకాశం ఉందా? లేదు, అవకాశం లేదు సార్. అవకాశం లేదు. ఏదైనా కానీ నెల లోపు. అంతే సార్. 2 నెలలు కూడా ఇవ్వరు? లేదు సార్, ఇవ్వరు. ఇది పక్కానా? పక్కా సార్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేలోపు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్? త్రిపురాంతకం మండలం కింద వస్తుంది. అవును సార్. ఏ విలేజ్ కింద వస్తుంది? అసానపురం. సారీ సార్, అసానాపురం విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్. అవును సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ త్రిపురాంతకం మండలం నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటది? త్రిపురాంతకం మండలం నుంచి 13 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు. ఓకే, త్రిపురాంతకం మండలం నుంచి ఈ ల్యాండ్ కి 14 లేదా 13 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఒకటి. రెండోది చెలుపు, దొనకొండ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? దొనకొండ నుంచి కూడా అంతే సార్, సేమ్. దొనకొండ నుంచి కూడా 13 లేదా 14 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. దొనకొండ 13 లేదా 14 కిలోమీటర్ వస్తుంది. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్, మట్టి రోడ్ ఫేసింగ్? తార్ రోడ్ నుంచి 3 కిలోమీటర్లు చిప్స్ రోడ్ సార్, మామూలుగా. ఓకే, తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి 3 కిలోమీటర్ ఉంటది. అవును సార్. ఈ 3 కిలోమీటర్ కూడా సిప్స్ పోస్తున్నారు. చిప్స్ రోడ్ పోసారు. సిప్స్ అంటే కంకర సిప్స్ రోడ్డు. ఓకే, వెరీ గుడ్. అంటే డైరెక్ట్ గా ఎన్ని అడుగుల రోడ్డు ఇది? ఇది 20 అడుగుల రోడ్. ఓకే, 20 అడుగుల రోడ్ అంటే కార్ వెళ్తది, లారీ వెళ్తది, టాక్సీ వెళ్తది, అన్ని వెహికల్స్ వెళ్తాయి. సాగర్ కెనాల్ ఆనుకొని పోయింది. ఓకే,
ఆ రోడ్డు పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదు సార్, గవర్నమెంట్ అది సార్. ఓకే. గవర్నమెంట్ రోడ్డు. ఆ, ఓకే. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ రోడ్డు కాబట్టి అందరూ వెళ్ళొచ్చు. వచ్చినా లేదు సార్, ఇబ్బంది ఏమన్నా. ఓకే. ఈ ల్యాండ్ కి కెనాల్ గాని అలాంటి ఏమైనా ఉన్నాయా? పక్కన సాగర్ కెనాల్ ఉంది సార్. ఈ ల్యాండ్ పక్కంటే ఎంత దూరంలో ఉండొచ్చు? 1 కిలోమీటర్ లోపు. ఓకే. ఈ 30 ఎకరాలు 1 కిలోమీటర్ లోపు కెనాల్ ఉంది. ఏ కెనాల్ అది? సాగర్ కెనాల్, ఎన్ఎస్పి ఓకే. కెనాల్ ఉంది, నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ కాలువ. కాలువ. ఓకే. ఈ నాగార్జున సాగర్ కాలువ వాటర్ ఈ ల్యాండ్ కి వస్తాయా? ఎప్పుడు వస్తూనే ఉంటాయా? ఆ నాగార్జున సాగర్ వాటర్ అయితే దానికి మామూలుగా మనం కాలువ రాదు సార్ అది. ఉమ్. మామూలు వాటర్ కెనాల్ ఉంది, పక్కనే గుండ్లకం ఓకే. పక్కన గుంటకమ్మ ఉంది. పెద్ద వాగు. ఓకే సార్, నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఆ గుండ్లకమ్మ వాటర్ నుంచి మనం పైపులు వేసి వాడుకోవచ్చా? వాడుతున్నారు సార్ ఆల్రెడీ. ఆల్రెడీ వాడుతున్నారు. ఒకటి. రెండోది వచ్చేలోపు ఇప్పుడు ఆ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి ఆల్రెడీ ఈ 30 ఎకరాల ల్యాండ్ లోకి పైపులు వేసారా? ఆ గుండ్లకమ్మ చేను కిందనే సార్. అంటే ఇప్పుడు గుండ్లకమ్మ చెరువు కిందనే మన ల్యాండ్. చెరువు పైన ఏమో ల్యాండ్, కిందేమో గుండ్లకమ్మ. ఆహా, అచ్చా. అయితే పైపులు వేసారా వేయలేదు అంటున్నారు సార్? వేసారు సార్. వేసారు అంటే మనకు బోర్లు ఉన్నాయి, ఇట్లా 2 యూజ్ చేసుకోవచ్చు. అవును సార్, అవును. సో ఏది కావాలంటే ఏది యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం సార్. అది మన ఇష్టం. రెండోది వచ్చేలోపు మీరు సాగర్ కాలువ ఉన్నారు కదా ఇందాక మీరు, సార్ ఆ సాగర్ కాలువ వాటర్ కూడా మనకి వచ్చే అవకాశం ఉందా? దానికి పోవు సార్, సాగర్ పోవు. ఊరు అవతల అది. ఊరు అవతల కొంచెం మెరక. అంటే అప్పుడు ఆ సాగర్ వాటర్ ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. అంతేనా? అంటే వాటర్, గ్రౌండ్ వాటర్ తగ్గకుండా ఉండేదానికి. అచ్చా. గ్రౌండ్ వాటర్ తగ్గకుండానికైతే సాగర్ వాటర్ అవైలబుల్ గా ఉంది. గ్రౌండ్ వాటర్ తగ్గదు. సో మనకైతే ఈ గుండ్లకమ్మ వాటర్ మటుకు మనం యూజ్ చేసుకోవచ్చు. గుండ్లకమ్మ వాటర్ ఎనీ టైమ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఆ వాటర్ మనకి ఎందుకంటే మన బోర్ వాటర్ మనం వాడుకోవచ్చు. ఈ సాగర్ వాటర్ గుండ్లకమ్మకి వస్తాయి సార్. అచ్చా. ఈ సాగర్ వాటర్ గుండ్లకమ్మకు వస్తాయి. అవును సార్. ఓకే, వెరీ గుడ్. సో అందుకే మన సాగర్ వాటర్ యూజ్ చేసుకుంటున్నాం అంతే లెక్క అయితే. లేదు ఎందుకు అనుకుంటే మన ఆల్రెడీ బోర్లు ఉన్నాయి కాబట్టి మనకు వాటర్ ఇబ్బంది ఏం లేదు. అంతే సార్. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్, మంచి మాట చెప్పారు. ఇంకోటి సార్, ఇప్పుడు 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు? 11 లక్షలు చెప్తున్నారు సార్. వాళ్ళు 11 లక్షలు చెప్తున్నారు. అవును సార్. నెగోషియబుల్ నా ఫైనల్ రేట్? అది నెగోషియబుల్ ఉండిద్ది. నెగోషియబుల్ ఉంటది. సో ఫైనల్ రేట్ అయితే 10కి ఇచ్చేటట్టే ఉన్నారు. అదే వాళ్ళైతే 11 చెబుతున్నారు. మన ఆలోచన ప్రకారం ఏంటంటే గట్టిగా కూర్చుంటే 10 లక్షలకి ఇవ్వచ్చు అని మన ఆలోచన. అంతేనా సార్? వెరీ గుడ్ సార్. ఓకే, అదే వాళ్ళు ఇస్తారు ఎవరు మనకైతే లేదు, జస్ట్ మన ఆలోచన అంతే అది. అంతే సార్. అంతే. ఇప్పుడు పొలం మంది అయితే మనం కరెక్ట్గా చెప్పగలం, పొలం మంది కాదు కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇవ్వచ్చు అని మనం అనుకుంటున్నాం అంతే. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవును సార్. సూపర్ సార్, నైస్ టాకింగ్. నేను కాల్ చేస్తాను మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.